మినిస్టర్ గారు ఒక్క నిమిషం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫైర్ అలారం సిస్టాన్ని ఎందుకు ప్రైవేట్ పర్యవేక్షణ లేకుండా పోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాత అన్ని చెప్తారు. ప్రమాదం నివారణకు ముఖ్య చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు ఒక ట్యాంక్ ఒక క్రికెట్ ఆడేటప్పుడు హెల్మెట్ వాడతారండి. అటు ట్యాంక్ కి కనీసం రక్షణ కవచం కూడా లేదు. లారీలు నడుపుతున్నారు, వాళ్ళు కూడా రక్షణ ఉంటుంది. ప్రైవేట్ బస్సుల మీద ఎందుకు పర్యవేక్షణ ఉండట్లేదు? అందరికీ నమస్కారం అండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ మన ప్రెస్ వాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ని కొత్తగా లేటెస్ట్గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నామండి. ఇది 7 years ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్గా. ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులు అన్ని దానికి ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఆ టైమింగ్ కూడా ఒక కారణం అండి. మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యేలో అందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఊండేడు మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లున్నది అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటాయి. డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కారకులు కాదండి. దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ 2 months బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్సు ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి 8:30 జరిగింది. ఆ టైంలో 110 మంది బస్సులో ఉంటే 60 నిమిషాల్లోనే ఎవాక్యువేట్ చేశాం. ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్సు ఆపేసాం. దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి, డ్యూయల్ డోర్ ఉంటుంది, దాంట్లో వచ్చేస్తాం. బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేటివి డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదానికి ఉంటాయి. ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది, బెడ్షీట్లు ఉంటాయి, కుషనింగ్ ఉంటుంది, పిల్లోస్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ, కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది. రోడ్ సేఫ్టీలో ఇది 3rd ఇష్యూ, ఇట్లా ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద 3rd ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అన్న తీసుకొని వచ్చి మేము సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. ఇంకోటి నేను చెప్పేస్తాను సార్. ప్లస్ ఒక విషయం అండి, ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ ఒకటి గ్రహించాలండి, ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద. ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటకదో పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు మీరు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన 1 hourకే అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మా డీజీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాపర్ ఇచ్చి ఇక్కడికి పంపించడం, మేము మంత్రులను కూడా రావడం, మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసాం. సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున, మన ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి, నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు. ఇంకా ఎక్స్గ్రేషియా విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి. దాంట్లో ఆంధ్ర వాళ్ళు 6 మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే పైన ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి, మాకు 5 లక్షలు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్తో మన తెలంగాణ మినిస్టర్తో మాట్లాడాం. వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు. రిమైనింగ్ ఒరిస్సా, తమిళనాడు, బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు 3 ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటాం.